ప్రజలు మోసపోతున్నారు, దొంగ చేతుల్లో పడ్డారు. వాడు తెలియకుండానే హత్యలు చేస్తున్నాడు, వాడు తెలియకుండానే నాశనం చేస్తున్నాడు. నీ ప్రజల యొక్క సంపాదన వాడు దొంగతనం చేస్తున్నాడు, వాళ్ళ ఆరోగ్యాన్ని దొంగలిస్తున్నాడు, వాళ్ళ పిల్లల్ని దొంగలించి యవన కాలంలోనే వాళ్ళ బ్రతుకులు లోకానికి అంటగడుతున్నాడు, సాక్ష్యాన్ని చెడగొడుతున్నాడు. ఈ సభల ద్వారా కొంతమందినైనా రక్షించుకుంటాం. సేవకులు ప్రార్థించచ్చు, నా కొరకు ప్రార్థించచ్చు. ప్రియమైనటువంటి వార్త, చేతులు జోడించి బ్రతుకులాడుకుంటున్నాను తోటి సేవకుడు, మీ క్షేమాన్ని కోరినటువంటి వ్యక్తి, ఈ సంఘము ఏర్పరిచినటువంటి ఈ సభలలో ఒక పారిభాగస్తుడు. నీవు ఉన్నతమైనటువంటి ఉపదేశమని ఆ పర్వతం మీద నువ్వు నివసించాలి. ఆమె నువ్వెప్పుడు పరిశుద్ధాత్మ బోధలు వినాలి, నువ్వెప్పుడు దేవుని శక్తితో నింపబడాలి. అలాగని చెప్పని తిరగబడకూడదు. సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నిన్ను నీవు రక్షించుకుంటూ పరలోక రాజ్యానికి నువ్వు నీ కుటుంబం సిద్ధపడాలి, నీ వాళ్ళు సిద్ధపడాలి, నీ సంఘము సిద్ధపడాలి. యేసయ్య త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆమె నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఏ పర్వతం మీద నివసించాలో, నువ్వు ఎవరి వలె మారాలో అలా మారుటకు ఆత్మపూర్ణులైన దైవ సేవకులు నీకు చెప్తున్న బోధలు నీ గుండెల్లో భద్రపరచుకోవాలి. మనం ప్రభు రాకడలో కనపడాలి. అలాంటి కృప మనందరికీ యేసయ్య దయచేయును గాక.